గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుంది. నేరుగా బాసర అమ్మవారి మెట్ల కాడికి నీళ్ళు వచ్చేసిన పరిస్థితి. మనము ఏదైతే పోయే దారి ఉందో దారి అంతా బ్లాక్ అయిన పరిస్థితి మనం చూపెట్టచ్చు. ప్రస్తుతం మనం బాసర ఆలయానికి పోయే దారి వద్ద ఉన్నాం. అంతా కూడా జలమయం అయిపోయిన పరిస్థితి. బ్యాక్ వాటర్ ఎక్కువగా నేరుగా వచ్చిన పరిస్థితి కనబడింది. అంటే ఎటు చూసినా కూడా నీళ్ళే కనబడుతున్న పరిస్థితి. అంటే నిన్నటి నుండి వరద విలయ తాండవం చేస్తున్న ఆ దృశ్యాలు మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న నేరుగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎక్కడ చూసినా కూడా ఇండ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఇదంతా కూడా బాసర ఆలయానికి వెళ్ళే ఇది ప్రధాన రహదారి. ఏడ చూసినా నీళ్ళు ఇదైన పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. కొద్దిగా ముందుకు వెళ్ళి చూపెట్టినట్టు కనుక అయితే ఎటు చూసినా కూడా నీళ్ళే కనబడుతున్న పరిస్థితి. ప్రధానంగా బాసర ప్రధాన ఆలయ మెట్ల కాడికి వచ్చేసిన పరిస్థితి. దుకాణాలు కావచ్చు, అదేవిధంగా ఉన్న కొన్ని వస్తువులన్నీ కూడా ఇప్పటికే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారస్తులు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనము ప్రధానంగా ఏడ చూసినా కూడా ఎవరు కూడా జాగ్రత్త పడే విధంగా కొంత పోలీసును ఏర్పాటు చేశారు. లోపలికి పోకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఎస్పీ జానకి శర్మిలతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడే ఉండి కొంత వాస్తవికాలు పరిస్థితులను పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఇది అంతా కూడా బాసర తాజా దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతా కూడా బ్యాక్ వాటర్ ద్వారా బ్యాక్ వాటర్ ఫ్లో ఏదైతుందో ఆ ఫ్లోటు గడిగడికి పెరుగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా మహారాష్ట్రలో పడ్డ భారీ వర్షం, వర్షం కాస్త వరద రూపకంలో మారింది. ఆ వరద గడిగడికి పెరుగుతున్న పరిస్థితి. ప్రతి నిమిషం వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా బాసర తాజా దృశ్యాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా ప్రధాన దారి బాసర ఆలయానికి వెళ్ళే ప్రధాన దారి వద్ద బ్లాక్ అయిన పరిస్థితి. ఇక్కడి వరకు నీళ్ళు వచ్చేసిన పరిస్థితి. ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంతా కూడా నీటితో ఇబ్బంది, నీటి ఎటు చూసినా వరద నేరుగా కొంత ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి కూడా కనబడింది. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అన్న ఎక్కడ బాసరే ఏందన్న పరిస్థితి ఎట్లుంది? ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి సార్ వాటర్ది. ఇంకా అక్కడ పైన వాటర్ ఓపెన్ చేసినట్టు గేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. బాబ్లీగా సార్ ఇంకా అటు మహారాష్ట్ర విష్ణుపూరి పైన గేట్లు ఓపెన్ చేసిందట. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్. బాగా ఇప్పుడు ప్రజెంట్ మేము ఎప్పుడు చూడలేదు సార్. ఇదే ఫస్ట్ ఇది ఇంత చూసుడు. ఇప్పటిదాకా చూడలేము మేము. ఇదే ఎక్కువ వాటర్. ఇంకా నాకు తెలిసి ఈ రోడ్డు కూడా ప్యాక్ అయిపోతుంది అనుకుంటున్నాం. అసలు ఎక్కడ కూడా బయటకు వెళ్ళకుండా అట్లా సార్. వాటర్ బాసర ఆలయం మెట్ల వచ్చేసినట్టు నిజమేనా? వ్యాస మహర్షి టెంపుల్కు టచ్ అయినాయి సార్. ఇంకా లోపల టెంపుల్లో పోలేదు. వ్యాసమహర్షి టెంపుల్కు టచ్ అయినాయి. మెట్ల దగ్గరికి వచ్చేసినాయి. మెట్ల ముందరికి ఇంకోసేపు సాయంత్రం వరకు రావచ్చు. మెట్ల పైకి లోపల గుళ్ళెకు కూడా రావచ్చు. వ్యాసమహర్షి గుళ్ళెకు నిన్నటి నుంచి వాటర్ ఫ్లో పెరుగుతుందా? ఇంకా ఎక్కువనే ఉంది సార్. పెరుగుతుంది. మేము చూసినా కొద్దీ 2 గంటలకు ఒకసారి పెరుగుతూనే ఉన్నాయి. తగ్గడం అయితే లేదు, పెరుగుతుంది ఇంకా కంటిన్యూగా. ఎప్పుడన్నా ఇంత వాటర్ వచ్చినాయా? బాసర టెంపుల్ వరకు రావడం, బాసర గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహించడం ఎప్పుడైనా జరిగింది? మేము పుట్టి 33 ఏళ్ళల్లో అయితే ఎప్పుడు ఇట్లా చూడలే. ఇదే ఫస్ట్. ఎప్పుడో 1983లో ఇప్పుడు వచ్చినాయట. మేము చూడలేము అది. కానీ నా 33 ఏళ్ళలో అయితే ఎప్పుడు రాలే. ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూసాడు ఇంత వాటర్ సార్. ఇది పరిస్థితి. 33 ఏళ్ళలో నేను ఎప్పుడూ చూడలేదు. 1983లో ఒకసారి 1983లో ఒకసారి వచ్చినాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా ఆ నీళ్ళే మనం చూపెట్టచ్చు. అటు లోపల నుండి కొంత ట్రాక్టర్ నిన్నటి నుంచి కొంత ట్రాక్టర్ సాయంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంతో పాటు ఏదన్నా సహాయక చర్యలు ఉంటే వెంటనే కొంత ప్రయత్నం పోలీస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఇంత ఫ్లో ఎప్పుడు లేదు. వ్యాస మహర్షి టెంపుల్ వద్దకు ఇప్పటికే గోదావరి నీళ్లు వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే బాసర ఆలయం మెట్ల కాడికి కూడా వచ్చినాయని ప్రధానంగా చెబుతున్నారు. ఇంకా లోపల ఏ పరిస్థితి ఉంది, అసలు వాస్తవికాలు ఏంటి, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం. బాసర ప్రధాన రహదారిలో పరిస్థితి మనం చూపెడుతున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అటు
నేరుగా ఇండ్ల చుట్టూ నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఇదంతా కూడా బాసర ఎంట్రన్స్లో పరిస్థితి, రహదారి ఎంట్రన్స్లో పరిస్థితి మనం చూపెడుతున్నాం. అక్కడ చూడొచ్చు నేరుగా అక్కడ అటు ఒక కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళి చూస్తున్న పరిస్థితి. అయితే గోదావరి ఉధృతి పెరుగుతుందని చెప్తున్నారు. గోదావరి వాటర్ అంతా కూడా ఏదైతే గోదావరి ప్రవాహం ఉందో ఆ ప్రవాహం ద్వారా బ్యాక్ వాటర్ ఏదైతుందో నేరుగా గోదావరి వ్యాస మహర్షి టెంపుల్ వరకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మనం ఎటు చూసినా ఆ వాటరే కనబడుతుంది. లార్జీలన్నీ కూడా కొన్ని ఈ లైన్లో ఉన్న లార్జెస్ దాదాపుగా 10 నుండి 15 లార్జీలు జలమయమైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా ఇక్కడే ఉండి పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు ఇటు పక్కన ఒక లార్జీ దృశ్యాలు. అయితే ఎవరైతే బాసర అమ్మవారికి సంబంధించి ఇక్కడికి వచ్చేవారు ఉన్నారో వాళ్ళు వాటి సౌకర్యార్థం వ్యాపారస్తులు కట్టుకున్న సముదాయాలు ఇవి. అయితే చూపెట్టచ్చు ఇదంతా కూడా ప్రధాన రహదారి, బాసర అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ప్రధాన రహదారిలో మనం చూపెడుతున్నాం. ఇప్పటికే మనం ఇటు చూపెట్టచ్చు కొంత ఎస్డీఆర్ఎఫ్ సహాయం చేస్తున్న పరిస్థితి. తెప్పలపై బయటికి తీస్తున్న విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొంత ఎటు చూసిన నీటి ప్రవాహంలో బాసర ఆలయం ప్రాంతం అంతా చిక్కుకుపోయి ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి, అత్యవసరం ఉంటే బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా బాసర టెంపుల్కు సంబంధించిన పరిస్థితి. అయితే టెంపుల్ ప్రధాన గేట్ ఏదైతుందో ఆ గేట్ దాకా వాటర్ వచ్చేసినాయి. దానికి సంబంధించి అధికారులు ఇక్కడ పోలీసు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంత అన్నీ కూడా ఆ షాపులన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. షాపుల నుండి ఆ సామాగ్రిని వేరే ప్రాంతాలకు సేఫ్ జోన్కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. బాసర గోదావరి విలయ తాండవం చేస్తుంది. వరద మహారాష్ట్ర నుండి వస్తున్న వరద నిమిషం ఉధృతి పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పటి వరకు తీస్తుందో తెలియదు, కానీ దీనికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైన పరిస్థితి. 100 ఎకరాల భూములన్నీ కూడా నీటమట్టమైన పరిస్థితి కనబడుతుంది. ఇటు పత్తి చేన్లలో బీటలేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే బాసర టెంపుల్ ఆవరణంలో మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అటు సైడు ఏం కొనసాగుతున్నాయి అనే కోణంలో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా ఈ నీటి ప్రవాహం ద్వారా ఏదైనా క్రిమి కీటకాలు అంటే పాములు కావచ్చు ఇతరత్ర వస్తాయి. కాబట్టి ఈ దిగ్బంధంలో ఉన్నవారు ఆర్టీవీ చూసేవారు ఎవరు కూడా ప్రధానంగా బయటికి రాకుండా సేఫ్ జోన్లో ఉండండి. అత్యవసరం ఉంటే వెంటనే అధికారులకు ఫోన్ చేయండి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే మీకు సహాయంగా మేము ఉంటామని నిన్నటి నుంచి పదే అధికారులు చెబుతున్నారు. మీరు కూడా జాగ్రత్త ఉండండి. వరద ప్రవాహం నిమిషం పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం గోదావరి నదీ తీరాన పరిస్థితి ఏ విధంగా ఉంది, గోదావరి ఫ్లో పెరుగుతుంది కాబట్టి ప్రతి నిమిషం అప్డేట్ ఆర్టీవీ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. మీరందరూ జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలని ఆర్టీవీ కూడా అప్పీల్ చేస్తుంది. ప్రస్తుతం మనం బాసర దృశ్యాలు ఇప్పటిదాకా చూసాం, మిగతా విషయాలు కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.